హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మనము స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పూజ చేసేటప్పుడు ఇంట్లోనూ గుడిలోనూ గంటలు కొడుతుంటాం స్వామి. గంట కొట్టడానికి గల కారణం ఏమిటి అంటే, మనము గంట కొట్టడం వల్ల చెడు శక్తులు దూరమై దేవుడకు ఆహ్వానం ఇస్తున్నట్టు అర్థం. అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మనం ఎవరికైతే పూజ చేస్తున్నామో వాళ్ళకి మనం ఆహ్వానం ఇస్తున్నాము అని అర్థం. ఆ గంట శబ్ద తరంగాల వల్ల స్వామివారు ఎక్కడున్నా కానీ మన కోసం ఆ పూజలోకి అలా వచ్చేస్తారని అర్థం. గంట కొట్టడం దానికి ప్రతీక. అదే కాకుండా మనము గుడికి వెళ్ళినప్పుడు తగిలించున్నటువంటి గంటను ఒకసారి కొట్టి వదిలేయకూడదు స్వామి. అది పురాణాల ప్రకారం ఒకసారి కొడితే మరణానికి సంకేతం, 2 సార్లు కొడితే ఆరోగ్యం క్షీణిస్తుంది అర్థం. అదే 3 సార్లు కొట్టాలి స్వామి. 3వ సార్లు కొట్టడం వలన మనకి ఏకాగ్రత పెరుగుతుంది, దేవుడు చక్కగా ప్రసన్నమవుతాడని చెప్పి ఒక ప్రతీక. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు మీరు గంటను తప్పకుండా 3 సార్లు కొట్టండి స్వామి, ఒకసారి కొట్టవద్దు. శ్రీమాత్రే నమః.